మా అతిథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న జగన్మోహన్ రెడ్డి గారితో మీరు అప్పుడప్పుడు అలుగుతూ ఉంటారు కదా, టామంజటి ఆటలాగా నడుస్తూ ఉంటుంది అలా అలా అలా. ప్రత్యర్థి అతను ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ నాయకుడు చెప్పింది ఏంటంటే, జనార్దన్ మీరు చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు, లోకేష్తో సమావేశమయ్యారు, పార్టీ మారాలనే ఆలోచన ఉంది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు పెద్ద పర్సనాలిటీ పొలిటికల్గా ఎప్పుడు విమర్శలు చేసి మీ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ దొరుకుతారా, ఉతికి ఆరేద్దాము సర్ఫ్ దాంట్లో అంతా వేసి అనుకునే వ్యక్తులు ఉంటారు. బాలినేని గారు లాంటి పెద్దలు ఉన్నారు. ఒక మాట చెప్తే ఎంత గౌరవప్రదంగా అయినా మన రాయపాటి అరుణ్ గారు కేసులు పెడితే వెంటనే ఆయన స్పందించి కేసులు ఉపసంహరించారు. వారికి మనస్ఫూర్తిగా నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీ ఇద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు గెలిపిస్తే ఈ 5 yearsలో ఒంగోలుకు నేను ఇది చేస్తాను అని చెప్పి హామీ ఏమి? మాగుంట శ్రీనివాసరెడ్డి మీరు చెప్తే ఆగిపోయి ఉండేవారు కదా, వైసీపీలోంచి పోకుండా టీడీపీలోకి. తిరుమలపు సురేష్ వాళ్ళకి సంబంధాలు బాగున్నాయా? నమస్తే. ఈరోజు మా అతిథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అందరూ మేమంతా వాసన్న అని పిలుచుకుంటాం. వాసన్న నమస్కారం. ఆఫ్టర్ లాంగ్ టైము 5 ఏళ్ల కింద తెచ్చాం మనకి. లాస్ట్ 2019 ఎలక్షన్లో నా ఇంటర్వ్యూ లాస్ట్ కదా. వాసన్న, ఎందుకన్నా మీరు కొంచెం మీడియాకు దూరంగా ఉంటారు? నేను అంటే ఉన్నది మాట్లాడుతుంటాను, దానివల్ల ఏదో పాయింట్లు తీసుకొని మీడియా వాళ్ళు ఏదేదో అంటే అది బ్రేకింగ్ న్యూస్ అయిపోతూ ఉంటుంది. అయిపోతుంది. మీరు అప్పుడప్పుడు ఏం మాట్లాడకపోయినా అలా ఉన్నా అది బ్రేకింగ్ న్యూస్ అయిపోతూ ఉంది. అంటే బ్రేకింగ్ న్యూస్ చుట్టూ మీరు తిరుగుతారా, మీ చుట్టూ బ్రేకింగ్ న్యూస్లు తిరుగుతూ ఉంటాయా? వాసన్న, ఈరోజు మనం సిప్పి మాట్లాడతాం మనం. ఓకే, ఏం దాపరికం లేదు. ఓకే, ఇప్పుడు ఈ చికెన్ ఎలాగంత హార్డ్గా ఉందో మన ఇంటర్వ్యూ కూడా అంతే హార్డ్గా ఉండాలి. ఓకే ఓకే రెడీ అన్న. ఈ అలక ఏంటన్నా? అలక అనేది ఎప్పుడూ లేదు. నేను నా సొంతం కోసం నేనేమి ఇది చేయను, కేవలం ప్రజలు కోసం మాట్లాడతాను తప్ప నా సొంత విషయం నేను ఎప్పుడూ ఇది చేయను. ఓకే అన్న, జగన్మోహన్ రెడ్డి గారితో మీరు అప్పుడప్పుడు అలుగుతూ ఉంటారు కదా, అది పడక గదిలో ఉండే ఆలుమొగల్లాగా కోపాలు అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయా, లేకపోతే టామంజటి ఆటలాగా నడుస్తూ ఉంటుంది అలా అలా? లేదు, ఇప్పుడు ప్రేమ ఉన్న దగ్గరే ఉంటుంది. అది మీరు అలిగి ఉంటారు కదా, మళ్ళీ అక్కడికి వెళ్తారు కదా, జగన్ సార్ కూర్చొని ఉంటారు కదా, లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ డేలాగా ఏముంటుందన్న? అసలు కూర్చో అంటాడు అంతే. ఇక కోపం తగ్గిందా అంటారా? అట్లా ఏమీ ఉండదు, కానీ కోపము తగ్గింది. మనకి కోపం సీఎం గారి మీద కోపం ఏం లే. కొంత ఎమ్మెల్యేలు అప్పుడు మినిస్టర్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఎమ్మెల్యేలు ఇంటర్ఫీర్ అవుతున్నాడు, మా కాన్స్టిట్యున్సీలో ఇంటర్ఫీర్ అవుతున్నాడు, అవన్నీ ఆయనకి చెప్పటం. అన్న, ఒకటి ఇంటర్ఫేర్ కావడం ఏంటి? మీరు నియోజకవర్గానికి పరిమితమైన నాయకుడు కాదు కదా, మీరు జిల్లా స్థాయి నాయకుడు కదా. మీకంటూ కనీసం ఒక 5-6 నియోజకవర్గాల్లో మీరు ఎవరు చెప్తే వాళ్ళు గెలిచే పరిస్థితి ఆ కాన్స్టిట్యూన్సీస్లో ఉన్నాయి కదా. ఇంటర్ కాకుండా ఎలా ఉంటారు? అదే నేను అదే చెప్తాను. నేను ఆయనకి ఇప్పుడు నాకు ఇప్పుడు వాళ్ళు పని చేస్తే నా దగ్గర రావాల్సిన పనే ఉంది. ఇప్పుడు మొదటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి ఉన్నాను నేను. అవును, మంత్రి పదవి వదిలేసి మంత్రి పదవి ఉన్నాము. సో టోటల్ త్యాగం చేస్తారు కదా ఆ టైంలో మంత్రి పదవిని. అవును, మైనింగ్ మినిస్టర్గా ఉన్నారు అప్పుడు ఆ టైంలో. అవును, అసలు మంత్రి పదవి వదిలేసామని ఆ ఫీలింగ్ కూడా లేదు మాకు, మా ఫ్యామిలీకి, నాకు లేదు, మా ఫ్యామిలీకి లేదు, ఏం లేదు. బట్ వీఆర్ డెడికేటెడ్ టు రాజశేఖర్ గారి ఫ్యామిలీ. సో అదైపోయింది. అంటే నేను కార్యకర్తలని మొదటి నుంచి వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలన్నీ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొచ్చేస్తున్నాను. వాళ్ళు ఏంటంటే అక్కడ పని జరగకపోతే కనిపించేది నేను, నా దగ్గరికి వస్తారు, నేను కాదని నేను ఫోన్లు చేస్తాను, నాకు సహాయం చేయమని చెప్తాను. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు నేను చేసేది. సో నేను చెప్పాను, వాళ్ళు ఈ కొంతమంది ఏదో కంప్లైంట్ చేశారు అని చెప్పి రీజనల్ కోఆర్డినేటరు ప్రకాశం నుంచి నెల్లూరు జిల్లా అవన్నీ తిరుపతి పెట్టారు. సొంత జిల్లాలో లేకుండా మనం పక్క జిల్లాలో మనం ఏం చేస్తాము. సో నేను ఉన్నాను అని చెప్పి రిజైన్ చేసిన.
ఎందుకంటే బికాజ్ ప్రకాశం జిల్లాలో వాళ్ళకి న్యాయం చేయకుండా బయట జిల్లాలో మనం ఏం చేయగలుగుతాం అనేది నా ఉద్దేశం. అంటే చాలామంది కూడా ఇప్పుడు కర్ణం బలరాం వాళ్ళు ఉన్నారు, మీరు చెప్పారు బట్టి కదా వాళ్ళు వచ్చింది కూడా, వాళ్ళు చీరాలకి ఇచ్చింది. అక్కడ వాళ్ళకి అది ఇబ్బంది వస్తే చూడాల్సింది మీరే కదా, వాసన ఏమనేది వాళ్ళని అడుగుతారు కదా వెంకటేశ్వర అని చేసి. మాగుంటే వాళ్ళు కూడా అప్పుడు మిమ్మల్ని చూసే కదా, అప్పుడు పార్టీలు కూడా వచ్చింది ఆ టైంలో వచ్చారు. సీఎం గారు కోఆర్డినేషన్ విజయసాయి గారు అందరు కలిసి చేసి రావటం జరిగింది. అన్నీ రకాలుగా మనము ఏదైనా కార్యకర్తల కోసం చేశాను తప్ప నా స్వార్థం కోసం ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు కూడా నేను సీఎం గారిని నా స్వార్థం కోసం ఏది అడగలేదు. అన్న కనీసం ఈ 5 సంవత్సరాల్లో నేను పోటీ చేయని రాజకీయాలు తప్పుకుంటానని చెప్పి జగన్ సార్కి కనీసం ఒక 10 సార్లు చెప్పి ఉంటారా రకరకాల ఇష్యూస్ మీద? పట్టాలు ఇవ్వకపోతే నేను పోటీ చేయను, నేను రాజకీయాలని తప్పుకుంటాను అని చెప్పి. ఇష్యూస్ ఒకటి ఈ ఇష్యూ, ఇంకో 2 ఇష్యూస్ తప్పితే నేను ఎక్కడ కూడా నేను పోటీ చేయనని చెప్పలే. 2 ఇష్యూసే, ఈ పట్టాలు ఎమ్మెల్యేలు అంతే తప్పితే వేరే నా స్వార్థం కోసం నేను ఎప్పుడు. కానీ ఒక క్లారిఫికేషన్ కావాల్సింది ఏంటంటే, మీరే చెప్పాలా, మీరు ఇచ్చిన 20,000 పట్టాలు దొంగ పట్టాలు అంటున్నారు టీడీపీ వాళ్ళు. నేను ఒక 2 days బ్యాక్ కూడా ఛాలెంజ్ చేసిన. ఒక సీఎం గారు వచ్చి, ఒక 5 ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి ల్యాండ్ చూసి అక్కడ పట్టాలు స్పాట్లో పట్టాలు ఇస్తే అవి దొంగ పట్టాలంటే, దానితోడు గతంలో ఎప్పుడు పట్టాలు మామూలుగా ఎంఆర్ఓ సైన్ చేసి ఇచ్చేవాళ్ళు, ఇది రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇస్తే దొంగ పట్టాలని అంటే వాళ్ళు అంటే జనాల్ని డైవర్ట్ చేసేందుకు మాట్లాడుతున్నాను. నేను ఛాలెంజ్ చేసిన, ఏం చెప్పాను, ఓకే మీ ఇష్టం వచ్చిన ఐఏఎస్ ఆఫీస్ని తెచ్చుకోండి, లేకపోతే మీ ఇష్టం వచ్చిన లాయర్ని తెచ్చుకోండి, నేను రిజిస్టర్ చేసినటువంటి కాగితాలు ఇస్తా. అది ఫేక్ అంటే నేను వెంటనే పోటీ చేయకుండా విత్డ్రా చేసుకుంటా. అది నిజమైన పట్ల అయితే నువ్వు విత్డ్రా చేసుకుంటా. ఓపెన్ ఛాలెంజ్, పబ్లిక్లో పెడదాం. అండ్ నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. నేను కూడా ఆఫీసర్ దగ్గర వెళ్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా. అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తున్న వాదన కరెక్టా, మీరు చేస్తున్న వాదన కరెక్టా? ఎందుకంటే మీ ఇద్దరి మధ్య రాజకీయాల్లో పేదవాళ్ళు నలిగిపోకూడదు కదా అక్కడ అంతా అని చెప్పి వాడికి ఆశ ఉంటుంది. ఇల్లు స్థలం అనేది జీవితకాలం ఆశ. అది ఆ పట్ట రాంగ్ పట్ట తప్పుడు పట్ట అని చెప్పి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తుంటే ఏది నిజమో తెలుసుకోవాలి కదా. డెఫినెట్గా మీరు ఇప్పటికైనా స్టిల్ నేను దేనికైనా రెడీ. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసిన దానికి. ఇప్పుడు అతను మళ్ళీ ఏం మాట్లాడుస్తాడు, అది ఉన్న వాళ్ళకే పట్టాలు ఇస్తున్నారు. దట్ ఈజ్ నాట్ మై, అది నేను చేసింది కాదు. ఆఫీసర్లు ప్రతి డివిజన్లో తిరిగి ఎవరైతే లేరో రాసుకోవడం జరిగింది. దాని ప్రకారం పట్టాలు ఇచ్చాను తప్ప నా పక్కన మా ఇంట్లో ఉంటే వంట మనిషి కూడా నేను రికమెండ్ చేయాలి. కానీ టీడీపీ వాళ్ళకి ఎక్కువ మంది తీసుకొచ్చారని చెప్పి అంటే కూడా వచ్చింది. వైసీపీ వాళ్ళకి ఎక్కువ మంది వచ్చారని చెప్పి నేను ఒక్కటి చెప్తున్నా, ఎక్కువ వైసీపీ వచ్చినాయి టీడీపీ వచ్చినాయి అనేది మీరు చూడాల. ఈవెన్ కమ్మపాలెంలో కూడా మిగతా డివిజన్లు ఎట్లా వచ్చినాయి, కమ్మపాలెం డివిజన్లు కూడా అట్నే వచ్చినాయి. టోటల్గా ఎవ్రీ క్యాస్ట్ కూడా, ఈవెన్ వైశ్యాస్ కూడా పేదవాళ్ళు ఉంటారు, వైశ్యాస్ వాళ్ళకు కూడా వచ్చినాయి. అస్సలకి పార్టీ అనేది చూడలే. కానీ వాళ్ళు చేసే మేజర్ అలిగేషన్ ఏంటంటే, ఓకే మీ గవర్నమెంట్, మీరు వెల్ఫేర్, డౌన్ టౌన్ కమ్యూనిటీ, మీకు ఎవరైతే ఓట్ బ్యాంక్గా ఉన్నారో వాళ్ళ వెల్ఫేర్ చూశారు తప్ప వంగోలు పట్టణం డెవలప్ పెట్టి అస్సలు బాగాలేని వాసు పట్టించుకోలేదు అంటారు. ఏం పట్టించుకోవాలి? నేను ఒకటి చెప్తున్నాను, వాళ్ళు డెవలప్ చేశారని మాట్లాడుతాను. నేను ఎప్పుడు ఏంటంటే మీరు అన్నారు మీడియాకు దూరంగా ఉంటాను. నేను ఎప్పుడు మీడియాలోకి సెల్ఫ్ డబ్బా కొట్టుకోను. నేను ఒక 5 చెప్పండి ఖచ్చితంగా ఇది చేసాము ఈ వంగోలుకి అని చెప్పి. ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, ఉల్చి చెక్ డ్యామ్ అనేది ఆ ఒంగోలు మండలానికి ఉపయోగపడుతుందని చెప్పి ఫస్ట్ ఎమ్మెల్యే గవర్నమెంట్ రాగానే ఇచ్చినాం. మల్లవరం డ్యామ్ కట్టించినాం. ఇంకా ఈ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ప్రతిరోజు నేను వాటర్ ప్రాబ్లం ఎప్పటి నుంచో కూడా ఉంది. 339 crores పెట్టి మొన్న సీఎం గారి చేత ఫౌండేషన్ వేయించి వర్క్ స్టార్ట్ చేసి మెగా కంపెనీ వాళ్ళు టెండర్ వేశారు, వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు.
అది డైలీ వాటర్ ఇవ్వాలనేది. ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉన్నటువంటి ఒక హై టెన్షన్ లైన్ టౌన్లో పోతూ ఉంటే చాలా మంది చనిపోయినారు. చనిపోతే దానికి సంబంధించి అండర్ గ్రౌండ్ అది తీసేపించి అండర్ గ్రౌండ్ కేబుల్ చేపించి 60 crores పెట్టాం దాని మీద. ఇప్పుడు 20,000 పట్టాలు ఇచ్చాం. వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం 9 monthsలో ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇట్లా గతంలో కూడా పట్టాలు నేను తప్పితే తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. బాలినేని వాసు గారు పక్క నియోజకవర్గాల మీద పక్క చూపులు చూస్తున్నారు. కందుకూరు నియోజకవర్గాలు, గిద్దలు, రకరకాల పేర్లు వస్తున్నాయి అని ప్రత్యర్థులు మీడియా ముందుకు వచ్చి చెప్తూ ఉంటే దీని మీద ఖండించాలనిపించట్లేదా? అది కరెక్టా, ఇది కరెక్టా అని. అంటే సీఎం గారు ఏమని చెప్తున్నారంటే టోటల్గా జిల్లా అంతా చూసుకోవాలి, నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలంటే నేనేం చెప్పానంటే ఒంగోలు కాన్స్టిట్యున్సీ అనేది నేను 5 సార్లు గెలిచినా కానీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి ఒంగోలు బికాజ్ ఆఫ్ కమ్యూనల్ అది అంత ఫేవర్గా ఉండదు పార్టీకి. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. నేను బయట నీకు పశ్చిమ ప్రాంతం కనుక నేను పోటీ చేస్తే మొత్తం జిల్లా అంతా నేను అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో తిరగాల్సిన పని లేదు, ఒకసారి అట్లా కనిపించేసి చాలు మిగతా జిల్లా అంతా కూడా తిరగచ్చు అనేది ఆయన కూడా ఆలోచించాడు సీఎం గారు కూడా. కానీ నేను పోటీ చేయాలంటే ఖచ్చితంగా నా షరతులు ఇది, ఆ 20,000 పట్టాలు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇలా కూడా కొన్ని షరతులు పెట్టి. షరతులు కాదు, నేనేంటంటే పట్టాలు మాట ఇచ్చాము, మనం పట్టాలు ఇవ్వలేకపోతే ప్రజలు మనల్ని బ్యాడ్గా అనుకుంటారు, కరెక్ట్గా మేము పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి నేను చేశాను తప్ప ఇస్తేనే పోటీ చేస్తాము అంటే ఆయన్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మనకు ప్రజలకి న్యాయం చేకూర్చాలండి. అయితే ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇంట్లో పార్టీ లాంటి లెక్క, మీ బంధుత్వాలు ఇవన్నీ అంటే అంత అఫెక్షనేట్గా ఉంటుంది. ఇవన్నీ తాత్కాలికంగా కొన్ని సమస్యలు సమస్య పోతే వాసనాంచి అంతే ప్రేమగా ఉంటారు, మీరు కూడా అలాగే ఉంటారు. కానీ మీ ప్రత్యర్థి అతను ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ నాయకుడు అది చెప్పిన ప్రకారం చెప్పింది ఏంటంటే జనార్దన్ మీరు చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు, లోకేష్తో సమావేశమయ్యారు, పార్టీ మారాలనే ఆలోచన ఉంది. సరే, నేను సమావేశం అయినా ప్లేస్ ఏదో చెప్పమను, లేకపోతే నేను సమావేశమైనటువంటి ఫుటేజ్ చూపించమను, లేకపోతే ఎక్కడ ఏ ప్లేస్లో పోయి కదా సమావేశం చెప్పమను. అతను మాట్లాడితే అబద్ధాలు, అతను నోరు తెరిస్తే అబద్ధాలు. ఇప్పుడు పట్టాలు ఏం చెప్పాడు, డబ్బులు రానప్పుడు డబ్బులు రాలేదు అని మాట్లాడు, డబ్బులు వచ్చిన తర్వాత ఏమన్నా దొంగ పట్టాలు అంటాడు. ఏదో ఒకటి మాట్లాడేదానికే ప్రయత్నం చేస్తాడు. అది మటుకి నేను వాళ్ళతోటి పోయి సమావేశం అయిన కార్యక్రమం జరగలేదు. ఇది నాకేం రాజశేఖర్ గారు మా ఫ్యామిలీ, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ, నాకేం అవసరం లేదు. ఇంకోటైతే ఒకటే చెప్తా ఉన్నాం, అట్లా అనుకుంటే ఈయన పవన్ కళ్యాణ్ గారు నన్ను 2 సార్లు పొగిడారు. ఏమండి మంచి ప్రశ్న, నాకు జవాబులోని ప్రశ్న అది ఏంటండి, అది మీ ఇద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఏమి లేదండి. యాక్చువల్గా అంటే ఆయనకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు దిల్ రాజు కానీ వీళ్ళు చిన్నబాబు అని వీళ్ళందరూ కానీ ఆయనకు సంబంధించిన ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్, వాళ్ళు చెప్తుంటారు నా క్యారెక్టర్ గురించి. దాని మీద ఆయన ఒక ఫీలింగ్ ఏర్పాటు అవి ఉండొచ్చు నా మీద. అంటే యాక్చువల్గా ఒక ఇష్యూ చెప్పాడంటే కదా, ఒక అమ్మాయి రాయపాటి అరుణ మీద కేసు పెడితే నేను చెప్తానండి. రాయపాటి అరుణ అనే అమ్మాయికి ఆ అమ్మాయి మీద మా కార్యకర్త అతను ఫోన్ చేసి మీతోటి మాట్లాడాలా ఏదో మాట్లాడాడు అంటే అమ్మాయి ఏం చేసిందంటే అతని పేరు చెప్పకుండా నా పేరు ఉత్తరేసింది. అది రాంగ్ అని చెప్పి నేను కేసు వేసిన. దానికి పవన్ కళ్యాణ్ గారు నాతో మాట్లాడాల, మీడియా ద్వారా అడుగుతున్నాను, మా వాళ్ళు అమ్మాయి మీరు తప్పు చేసింది, మీ వాళ్ళు చేసిన పనికి మిమ్మల్ని ఇది చేసింది, అది రాంగేను, మీరు పెద్ద మనసు చేసుకొని కేసు విత్డ్రా చేసుకోవాలని చెప్పాడు అని మీడియా ద్వారా ఆయన రిక్వెస్ట్ చేశాడు. సో ఇప్పుడు ఆయనకి రిక్వెస్ట్ చేసినాడు, తప్పే ఉంది దాంట్లో,
ఒక లీడర్గా ఒక పార్టీ లీడర్గా రిక్వెస్ట్ చేశాడు, ఇది చిన్న కేసు అని చెప్పి నేను విత్డ్రా చేసిన. దానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేసినాడు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు పెద్ద పర్సనాలిటీ పొలిటికల్ ఎప్పుడు విమర్శలు చేసి మీ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ దొరుకుతారా, ఉతికి ఆరేద్దాము సర్ఫ్ దాంట్లో అంతా వేసి అనుకునే వ్యక్తులనోట మీకు పొగిడితే మీ గురించి మీరు ఒక నిమిషం సంతోషపడ్డారా, టెన్షన్ పడ్డారా? నిజం చెప్పండి, ఇది మళ్ళీ వైసీపీలో రకరకాల ఊహాగానాలకి దారి తీస్తుందా అని చెప్పి కాస్త నిజం చెప్పండి అన్న. పొగడితే హ్యాపీగా అనిపించింది నా కాంప్లిమెంటరీ, లేకపోతే ఇబ్బంది? అంటే కాంప్లిమెంట్ హ్యాపీ అని లేదు, ఇదని లేదు. ఎందుకంటే నేను నా మెంటాలిటీ సీఎం గారికి తెలుసు. ఏదంటే డైరెక్ట్గానే మాట్లాడతాను. ఆయనకి తెలుసు నాకు పవన్ కళ్యాణ్ తోటి అంత రిలేషన్ లేదని తెలుసు. బట్ అది ఆ ప్రాబ్లం నాకేం సీఎం దగ్గర నేను ఫేస్ చేయలేదు. అడగలేదు. సీఎం ఆఫీస్ నుంచి ఎవరు కూడా, సజ్జల గారు కూడా మీతో బాగుంటారు కదా? మామూలుగా ఏదైనా పవన్ సరదాగా పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు అన్నారు అంతే. మనం కానీ మీ ప్రత్యర్థులు మాత్రం జనార్దన్ వాళ్ళు మీరు ఆ పొగట వచ్చిన తర్వాత మీరు మళ్ళీ జనసేనకి వెళ్ళిపోతుంటారు. రెడీగా ఉన్నారు మీకు మీ మీద కండువా వేయడానికి. వాళ్ళంతా వైసీపీ కండువా తీసి ఒకసారి టీడీపీ కండువా వేస్తారు, జనసేన కండువా వేస్తారు. కానీ మీరు మాత్రం అది కరెక్ట్ కాదని ఖండించరు. ఈ ఊహాగానే రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన పోయాడు, ఇది అయిపోయింది. ఈ నెంబర్ ఆస్ట్ మీ వాళ్ళ మనిషి కూడా వచ్చి నన్ను జనసేన పార్టీకి రమ్మని కూడా దెన్ ఆఫర్ మీ ఆల్సో. కానీ ఇక్కడ అందరూ జనసేన పోతున్నాడు అంటారు, టీడీపీకి అంటారు, వెళ్ళిపోతున్నాను అంటారు. మొత్తం మీ బ్యాచ్గా 5-6 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళిపోతాను అంటారు. షర్మిల గారితో దగ్గర వెళ్తారని చెప్పలేదు కదా? షర్మిల గారు వాళ్ళ బంధుత్వాలు కదా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వెళ్తాను అది చెప్పలేదు, అది రాలేదు. అంటే ఓవరాల్గా స్టేట్ పరిస్థితి ఎలా కనిపిస్తుంది? డెఫినెట్గా వైసీపీ పాత ఇత్తడి ఫామ్ అవుతుంది. అది ఓపెన్గా తెలిసిపోతుంది. ఎక్కడ పోయినా జగన్మోహన్ రెడ్డి గారు మేము అనుకునేవాళ్ళం, జగన్మోహన్ రెడ్డి ప్రేమ కంటే ఉన్మాదంలాగా అయిపోయింది పబ్లిక్లో, అంత ప్రేమ ఎక్కువైపోయింది అనే ఫీలింగ్ ఉండేది గతంలో. ఇప్పుడేమన్నా ఈ గ్యాప్లో సీఎం అయిన తర్వాత ఏమైనా తగ్గిందేమో. మొన్న నేను చూశాను, పంచప్రాంతం పోయినప్పుడు మార్కాపురం మీటింగ్ చూస్తే బండి కింద పడుతున్నాడు, సస్తడ బతుకుతాడు కూడా తెలియనంత ప్రేమ ఎక్కువైపోయింది. ఒక వీడియో కూడా వచ్చింది, పరిగెత్తడం బండి కింద పడుతున్నారు, కూర్చోండి ఒకసారి, బండి కింద పడుతూ ఉన్నారు. అసలుకి మేము ఏమైపోయినా పర్వాలేదు జగన్ కోసం అనే ఫీలింగ్ అంత ఉన్మాదంలాగా అయిపోయింది. ఎందుకంటే అలాగా అంత సడన్గా ఎందుకు వచ్చింది అలాగా? అంటే కొత్త స్కీమ్స్ ఏం అనౌన్స్ కాలేదు అంతా అని చెప్పి, పాత స్కీమ్సే. అంటే జగన్ గారు ఒకే చోట కూర్చొని ఉండటం ఇష్టపడలేదేమో, జనాలకు తిరుగుతూ ఉంటే వాళ్ళు ఇష్టపడుతున్నారేమో ఇంకా జనాలు చూడడానికి. అది కొంత యాక్సెప్ట్ ఉండొచ్చు. కానీ బట్ జగన్మోహన్ గారు ఆయన పేదలకు చేసినటువంటి ఈ పథకాలు వాళ్ళకు చేరుతున్నాయి. అన్న ఎలాగ నెక్స్ట్ ఈ పాలిటిక్స్లో ఇంకా మీరే కంటిన్యూ అవుతుంటారా, లేకపోతే ప్రణీత్కి ఇస్తారా, లేకపోతే ఇంకెవరు మీ కోడలా మీ కొడుకా, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరి పని క్యాష్ పెట్టద్దు మీరు. ఇప్పుడు నేను చెప్పినాను ఇది లాస్ట్ ఎలక్షను, మా అబ్బాయి వస్తాడు చెప్పిన, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అంతే. అది మనకి అది జరిగేది. ఎందుకంటే ఐ వాంట్ టు బి పబ్లిక్లో నేను లేకపోయినా కానీ మంచివాడు అనిపించుకోవాలి అనేది. ఇప్పుడు పాలిటిక్స్ చూస్తుంటే అసలు ఫెయిర్ పాలిటిక్స్ కనపడటం. నా అనాలిసిస్ ఏంటంటే కొన్ని రోజులు పోయిన తర్వాత అసలు ఈ ఎమ్మెల్యేలు పోటీ చేద్దామా వద్దనే ఫీలింగ్ కూడా వస్తారని అని అనుకుంటున్నాను నేను. అవును, ఎందుకని? అది అసలు ఫెయిర్గా లేవు పాలిటిక్స్. ఇదివరకంటే ఒక గ్రూపు, ఒక మనిషి, ఒక నమ్మకం ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా అంటే ఇక్కడ పొల్యూటెడ్ పబ్లిక్ ఓటర్స్ వాళ్ళు అయ్యారా, లేదా పొలిటీషియన్ అయ్యారా? ఫెయిర్గా లేదంటే ఎట్టించి పొలిటీషియన్స్ అనేది ఇప్పుడు ఈరోజు గట్టిగా పక్కన ఉండేవాడు రేపు ఉంటాడో లేదా అనే ఫీలింగ్కి వచ్చేసాం. అది
ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లే. స్వార్థం ఎక్కువైపోయింది పాపం నాయకులకి. ఆ స్వార్థం అనేది ఉండకూడదు. ఇప్పుడు నేను ఆ రోజు నేను కూడా ఎట్లా ఊహించుకుంటాను, నేను మినిస్టర్గా ఉన్నాను. మినిస్టర్గా ఉండి నాకు రాజకీయ భిక్ష పెట్టిన రాజశేఖర రెడ్డి గారు. సో ఆయన కోసం ఏమేం చేయడానికి రెడీ అయినాను. మినిస్టర్ రావాలంటే ఎంత కష్టపడాలా? మినిస్టర్ వదులుకున్నాం. మిమ్మల్ని ఆపడానికి అప్పుడు ఎంత ప్రయత్నం చేయగా నాకు తెలుసు. ఒకవైపు రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చాలా పెద్ద వాళ్ళందరూ. ఇప్పుడు కూడా కిరణ్ కుమార్ ఎప్పుడు కనిపిస్తే నీకు ఉంటే కంటిన్యూ ఉండేవాడు కదా, తెలుసు. మనం రిపోర్ట్ చేసిన ఆ సందర్భాలు అంతా ఆయన. అది నేను కూడా మనం ఇట్లా ఉన్నాం కదా, నాతో ఉండేవాళ్ళు కూడా అట్లా ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. నా మెంటాలిటీ విశ్వసనీయత అనేది ఉండాలి అనేది నేను కోరుకుంటాను. అది అంత మనుషులు తగ్గుతుంది, ఇంకా రాను రాను ఎక్కువ అవుతుందేమో అని చెప్పి నాకు భయం. మళ్ళీ తెలిసి మళ్ళీ మీ అబ్బాయిని మనం దింపుతున్నారు కదా రోపిలోకి. వాడు పాలిటిక్స్లో నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాము? కానీ ఎప్పుడు చూడండి, ప్రణీత్ పాలిటిక్స్లోకి ఎంటర్ కానంత వరకు అనుకుంటు ఇది ఆరోపణ రాలేదు. ఎప్పుడు యాక్టివ్ అయ్యాడో ఇంకా ప్రణీత్ కూడా కరప్షన్ పాల్పడుతుందని చెప్పి అవతల వాళ్ళు రాలేదు. అంటే ఇప్పుడు నేను ఈ మధ్య కొద్దిగా మీడియాలో నా గురించి ఇది రావడం కారణం మా అబ్బాయి మీద చేస్తున్నటువంటి ఇది మీద నేను మాట్లాడాల్సి వస్తుంది. అంటే మీకు ఎక్కడ టచ్ చేస్తే మీరు ఎక్కువ రియాక్ట్ అవుతారని తెలుసు. కానీ ఒకటి వాళ్ళు ప్రతిదీ ఏదోటి ఇప్పుడు నన్నంటే నమ్మరని మా అబ్బాయి మీద నెడతా ఉన్నారు. ఎక్కడ ఏమన్నా ల్యాండ్ గ్రాబింగ్ ఎక్కడ పలానా దగ్గర చేశాడా అది చెప్పరు. డబ్బులు సంపాదించేస్తున్నాడు అంట. దేంట్లో తీసుకున్నాడు చెప్పమని, దేంట్లో ఇది చేసాడు, ల్యాండ్ గ్రాబింగ్ చేసాడు చెప్పరు. ఏమి చెప్పరు. ఊరికే వాడి మీద రౌడీజం అంటారు. అసలు మా వాడు అంత సాఫ్ట్ అంటే నాకంటే సాఫ్ట్. అట్లాంటిది మా అబ్బాయి మీద అట్లా మాట్లాడేటికి నాకు ఫ్రస్ట్రేషన్. మీరు రావాలి కదా మీడియా ముందుకు. మీరు మీడియా ముందుకు వస్తే ఈ సందర్భంలో ఇంకా నాకు మాట్లాడతారు, అది బ్రేకింగ్ వస్తుంది, మిమ్మల్ని కాంట్రవర్సీ చేయొచ్చు. మీ వీక్నెస్ తెలిసిపోయింది కదా మీ ప్రత్యర్థులకు. అది వీక్నెస్ అనుకుంటే ఎట్లా? ఇప్పుడు ఎవరు ఫ్యామిలీ ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడము. మీరు ఫ్యామిలీ పరంగా ఎంత కన్సర్న్ ఉంటారో మొన్న వీడియో చూశాను. నా కోడల మీద మీరు అటాక్ చేస్తారా, నా కోడలు అటాక్ చేస్తారా అని చెప్పి మీరు కోపం వచ్చేసింది. మీరు ఆ వీడియోలో ఆవేశంగా ఎదురుస్తారు. ఏంటి వాసన చూసా మొత్తం అంత ఫాలో అయ్యారు. ఏంటంటే నాకు గొడవ కారణము వాళ్ళు ఏమంటారంటే 2019లో కూడా కమ్మపాలెం ఇష్యూని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలాగా ఫ్లేరప్ చేసి క్యాస్ట్ సంబంధించిన పోలరైజ్ చేశారు. ఇప్పుడు కూడా అదే ఇష్యూ చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. మీరేంటి యాక్చువల్గా మా కోడల మీద దాడి జరిగింది, ఫ్యామిలీ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు, ప్లస్ మా వాలంటీర్ లేడీ మాజీ వాలంటీర్ మీద కూడా దాడి చేయడం కరెక్ట్ కాదని మీ వర్షన్. ఏది కరెక్ట్ అంటే? నేను ఒకటే చెప్తా ఉన్నా. ఇప్పుడు అక్కడ మా కోడలు కొంతమంది కార్యకర్తలు ప్రచారానికి వెళ్ళారు. సో వాళ్ళు ఆయనకి సంబంధించినటువంటి సామాజిక వర్గం అయితే జనార్దన్ సంబంధించి అక్కడ వాళ్ళు రావద్దని చెప్పి తలపేశారు. ఓకే, ఇష్టం లేనప్పుడు పక్కకు కూడా పోవటానికి కూడా లేదని, అది అపార్ట్మెంట్ లేదనంటే ఇక అప్పటికి మా కోళ్ళు సాఫ్ట్ కాబట్టి ఇంకేం మాట్లాడకుండా కిందకు వచ్చేసి అప్పుడు వాలంటీరు రిజైన్ చేసిండు. ఆ వాలంటీర్ షీఈ్ ప్రెగ్నెంట్. ఆ వాలంటీర్ నువ్వు నీకేం పనే నువ్వు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నెట్టారు. నెట్టిన తర్వాత మా కోడలు కిందకు వచ్చి మళ్ళీ పక్కకు ప్రచారం పోతుంటే ఆ వాలంటీర్ వచ్చి ఏడుస్తూ పోయాడు. సో వాలంటీర్ని అది ఇట్లెందుకు చేశారని చెప్పి అడగటానికి పోయింది. మళ్ళా పోయి అమ్మ మా వాళ్ళు తప్పు చేస్తుంటే ఇది ఒరిజినల్ ఫ్యాక్ట్ మాట్లాడతాను, కాంటాక్ట్ చెప్పమండి ఎవరినైనా, మా వాళ్ళు తప్పు చేస్తుంటే క్షమించమ్మా అనింది మా కోడలు. అని అంటే వాళ్ళు మా కోడల్ని అబ్యూజ్ లాంగ్వేజ్, ఆమె పోలీసు ఎవరైతే కానిస్టేబుల్ అబ్యూజ్ లాంగ్వేజ్తో మాట్లాడి గందరగోళంగా మాట్లాడింది. అది
ఇంకా వాళ్ళు తట్టుకోలేక వచ్చేసారు. ఈ లోపల గొడవ జరుగుతుందని నాకు ఫోన్ వచ్చింది. నేను వెళ్ళా. మా కోళ్ళు ఏం జరగలేదు వద్దు అని చెప్పి నన్ను చేసింది. సరే అని చెప్పి మా పిల్లకాయలు కొంచెం ర్యాష్గా వెళ్ళారు అక్కడికి. మళ్ళీ సర్ది మళ్ళీ వచ్చేసాం. ఇప్పుడు ఈ లోపల ఈ అమ్మాయి వాలంటీర్ ఉంది కదా, హాస్పిటల్లో చేరింది, ఈ ప్రెగ్నెంట్ అమ్మాయి. తర్వాత ఈ మధ్యలో వాళ్ళు ఎవరైతే పింకి మా కోడలు పక్కన ఉన్నోళ్ళు వాళ్ళు చెప్పారు ఇట్లా ఇష్టం వచ్చినట్టు పాపని ఇది చేశాడని. అప్పుడు నాకు కోపం వచ్చింది. అప్పుడు మీకు పూర్తిగా తెలియదు యాక్చువల్గా అక్కడ. అప్పుడు నాకు కోపం వచ్చింది. అప్పుడు హాస్పిటల్కి పోయి అమ్మాయిని పరామర్శించి వచ్చి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ప్రెస్లో ఈ రకంగా అబ్యూజ్ లాంగ్వేజ్ మా కోడల మీద మాట్లాడటం ఇవన్నీ ప్రెస్లో చెప్పాను. ఏమండి ఒకవేళ వాళ్ళు అనకపోతే మా ఫ్యామిలీని రోడ్డు మీద వేసుకుంటామా? మాకంతా ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, ఇంత చీప్ రాజకీయం చేస్తామా? ఫ్యామిలీని రోడ్డు మీద వేసుకుంటామా? ఇప్పుడు క్లియర్గా ఇప్పుడు అతను ఏం మాట్లాడాడు, ఆమె చాలా సాఫ్ట్గా మేము ఓటు వేయమమ్మా అనింది, దానికి వీళ్ళు రియాక్ట్ అయ్యారని మాట్లాడాడు. వితిన్ 10 minutesలో ఆమె ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడింది. అది భాష చూసారా? ఆమె మాట్లాడిన భాష ఒరే వైసీపీ అని చెప్పి టీవీలోనే అబ్యూజ్ అంతలా మాట్లాడితే ఆమె చాలా సాఫ్ట్ అని మాట్లాడతాడు ఇతను జనార్దన్. అన్న ఇంకో ప్రశ్న, మాగుంట శ్రీనివాసరెడ్డి మీరు చెప్తే ఆగిపోయి ఉండేవారు కదా వైసీపీలోంచి పోకుండా టీడీపీలోకి, ఎందుకు చెప్పాలి ఆపలేకపోయారు? గారు ఆగిపోవటం ఆయన నా జేబులో ఉన్నాడా? ఇప్పుడు ఎవరు రాజకీయం వాళ్ళు చూసుకుంటారు కదా. ఇప్పుడు ఆయన కోసం ఫైట్ చేసిన ఎంపీగా ఆయన ఉండాలని, బట్ సీఎం గారి ఆలోచన వేరుగా ఉంది, వేరే చెవిరెడ్డి గారు ఇచ్చారు. సో చెవిరెడ్డి గారిని ఎంపీ చేయాల్సిన బాధ్యత మాకు ఉంది. అన్న ఇప్పుడు మీరు కొంతమంది తీసుకొచ్చిన వ్యక్తి రాజకీయాల్లో ఇప్పుడు ఆల్రెడీ మీకంటే ఎక్కువ పదవులు అనుభవించి చేస్తున్నారు, చిన్న పొరపాట్లు వచ్చాయి, వాళ్ళందరితో బాగున్నాయి ఇప్పుడు రిలేషన్స్? మీకు ఆదిమూలపు సురేష్ వాళ్ళకి సంబంధాలు బాగున్నాయా? నేను సపోర్ట్ ఒకటండి, రాజశేఖర్ గారు మాకు నేర్పింది, నాకైతే నేర్పింది. ఆయన ఒక సిఎల్పి మీటింగ్లో ఆయన ఓపెన్గా చెప్పినాడు, 94లో నేను తప్పు చేశాను. ఆయన సీఎంగా యాజ్ అ సీఎంగా ఆయన చెప్పిన 180 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు సిఎల్పిలో ఒకటే చెప్పాడు, మనం పార్టీలో ఉండి అప్పుడు 94లో నేను కొంతమందిని ఓడించాను, అది సెట్ చేసుకునేదానికి నాకు 10 years టైం పట్టింది. అది ఎవరు ఆ తప్పు పార్టీలో ఉండి పార్టీ వాడికి ఓడించేదానికి ప్రయత్నం చేయొద్దు, ఇది నా యొక్క గట్టి సలహా అని చెప్పి ఆయన ఓపెన్గా సిఎల్పిలో చెప్పినాడు. ఆయన చేసిన తప్పు అంటే అప్పుడు కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు ఎక్కువ ఉండేవి కదా, అంత మా గ్రూప్ ఈ గ్రూప్ కాపాడుకునే ప్రయత్నం మనసులో ఎప్పుడు నాటకం. నేను పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేసే ప్రశ్న లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరు గెలిస్తేనే కదా పార్టీ గెలవకపోతే ఎమ్మెల్యేగా ఉండి ఈ రోజు పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయగలుగుతాం? ఒక కార్పొరేటర్ కంటే హీనంగా అయిపోతాం. అన్న రాజశేఖర్ గారి పాలన చూశారు, జగన్ రెడ్డి గారి పాలన చూశారు, ఇద్దరిలో హూ ఇస్ ద బెస్ట్? మీరు నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు. ఇద్దరు ఒకే బ్లడ్, ఒకటే ఇది, ఇద్దరు ఒకటే. ఆయన ఉనికి పుచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒకరి గురించి కంపేర్ చేసే పరిస్థితి లేదు, ఇద్దరు ఒకటే. అసలు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీకు గెలిపిస్తే ఈ 5 yearsలో ఒంగోలుకు నేను ఇది చేస్తాను అని చెప్పి హామీ ఏముంది? ఒక 4-5 హామీలు మేజర్. డ్రింకింగ్ వాటర్ డైలీ ఇవ్వటం, రెండోది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మూడోది ఎవరైతే హౌస్ సైట్స్ ఇచ్చామో వాళ్ళకి ఇల్లు కట్టించచ్చు. ఈ 3 మటుకి మేము మేజర్ తీసుకోవటం. 20,000 మందికి హౌస్ కట్టించడం గవర్నమెంటే కట్టించే ఈ మేజర్గా ఈ 3 చేయడం జరుగుతుంది. అట్లానే ఇంకా ఈ కొత్తపట్నం మండలంలో ఫిషింగ్ హార్బర్ ఒకటి శాంక్షన్ చేయించాం. అది లాంగ్ బిండ్ 350 crores. అది టెండర్ అయిపోయింది. ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలా. సీఎం గారు అనౌన్స్ చెప్తున్నటువంటి 10 ఫిషింగ్ హార్బర్లు ఇది ఒకటి.
సీఎం గారు నిన్న కూడా చెప్పినారు 10 ఫిషింగ్ హార్బర్స్ జరుగుతున్నాయి ఎక్కడ వస్తుందండి? హెడ్ క్వార్టర్లో. యాక్చువల్గా ఏం జరిగిందంటే ముందర కొత్తపట్నం అనుకున్న తర్వాత ఇది అంత సూటబుల్ కాదని చెప్పి ఓడర్ చీరాలకి ఇచ్చారు. అప్పుడు సీఎం గారితో అప్పుడు క్యాబినెట్లో గట్టిగా మాట్లాడి అప్పుడప్పుడు టేబుల్ ఐటమ్లు పెట్టించి ఒంగోలుగా కొత్తపట్నం కూడా పెట్టడం జరిగింది. అది కూడా శాంక్షన్ చేసినారు, టెండర్స్ అయిపోయినాయి. అది కూడా ఒక ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అది దానికి అది చేయటం జరుగుతుంది. అలాగే ఇంకా ఈ రూరల్కి సంబంధించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇప్పుడు టిట్కో ఇల్లు సంబంధించిన జరిగింది ఏంటంటే వాళ్ళు కట్టించిన హౌసెస్ 4,000. అది ఇవ్వలేదంటే ఇంకా దానికి చెప్తాను. వాళ్ళు 14,000 మంది దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. 14,000 కట్టించుకొని 4,000 ఇల్లు యాడ్ చేసిన. ఆ 14,000 డబ్బులు కట్టించుకున్న డబ్బులు దే డైవర్టెడ్ టు పసుపు కుంకుమ. ఆ డబ్బుల్ని లాస్ట్లో ఇచ్చారు చూడండి చంద్రబాబు, పసుపు కుంకుమ అని. ఆ డబ్బులన్నీ జనం దగ్గర కట్టించుకున్న డబ్బుల్ని పసుపు కుంకుమ డైవర్ట్ చేశారు. ఈ 10,000 మందికి డబ్బులు ఇవ్వాలి కదా. ఎవరైతే కనీసం ఇల్లు శాంక్షన్ చేయకపోయినా కనీసం డబ్బులను వెనక్కి ఇవ్వాలి కదా. 75,000 కట్టించుకున్నారు, ఒక దగ్గర 50,000 కట్టించుకున్నారు, ఒకసారి అట్లా కట్టించుకున్నారు. దానికి వాళ్ళు కాంట్రాక్టర్లు వాళ్ళు సరిగ్గా పేమెంట్ జరగలేదని మధ్యలో డిలే ఆగిపోయినాయి. ఒక సెక్షన్ ఆఫ్ హౌసెస్ పూర్తయినాయి, ఒక సెక్షన్ పూర్తి కాలే. ఇంకా ఈ పూర్తయిన హౌసెస్ 1 or 2 monthsలో దే విల్ హ్యాండ్ అవుట్ టు దట్ బెనిఫిషియర్స్. అంటే మొత్తం హౌసెస్ అయిపోయినాయి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాల. అది అయిపోతే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఎప్పుడు లోపల చూడవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్ యాక్చువల్గా రాజకీయం చేయాలనుకుంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఉండొచ్చు. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా హ్యాండ్ ఓవర్ చేస్తే అది చూసేదానికి బాగుండదు. మేము అయితే వాళ్ళైతే అడిగారు, మేము కావాలంటే మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని. మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయకుండా వాళ్ళు ఎలా ఉంటారు? అక్కడ రోడ్డు లేవు, కారు లేదు, అక్కడ ఎక్కడ నీళ్ళలో కట్టారు. సో అది 2 monthsలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తవుతుంది. టిట్కో హౌసెస్ ఇవ్వటం జరుగుతుంది. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.